మీ అందరికీ ఎప్పటినుంచో నేను ఈ డిజైనర్ బ్యాగ్ చూపిద్దామని వెయిట్ చేస్తున్నాను. బట్ మీరే నాకు ఆ టైం ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ డబుల్ జిప్పర్, త్రిబుల్ జిప్పర్ బ్యాగ్ చూపించాను కదండి. సో చాలామంది కస్టమర్స్ అవే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే సాధారణంగా అవే ఎక్కువ వాడతారు కాబట్టి ఫైనల్గా ఈరోజు నేను కొంచెం టైం చూసుకుని ఈ డిజైనర్ బ్యాగ్ మీతో షేర్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇక్కడ క్లాత్ నేను పొడవు 13 తీసుకున్నానండి. వెడల్పు 14 ఇంచెస్ తీసుకున్నాను. పొడవే 13 అండి, వెడల్పు 14 ఇంచెస్ తీసుకున్నాను. ఇలాగ 2 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. సేమ్ ఇదే సైజులో ఫామ్ షీటు నాన్ ఓవెన్ కట్ చేసుకొని ఫస్ట్ నాన్ ఓవెన్ వేసుకోవాలి. తర్వాత ఫామ్ షీటు అండ్ అలాగే మెయిన్ క్లాత్ వేసుకొని మూడింటిని కలిపి కుట్టేసుకోవాలండి. మనం 13 ఇంచెస్ పొడవు తీసుకున్నాం కదా, సో అటువైపు నేను నిలువుగా లైన్స్ అయితే డ్రా చేసుకుని కుట్టేసుకున్నానండి. అడ్డంగా వేయలేదు. ఈ బ్యాగ్కి నిలువుగానే బాగుంటుందని అనిపించింది. మీ ఇష్టం, మీరు అడ్డంగా వేసుకోవచ్చు, నిలువుగా వేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలాగా, లేదంటే క్రాస్గా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని ఏదో ఒక మూల కొంచెం కర్వ్ షేప్ ఇవ్వండి. మీకు ఫ్రీ హ్యాండ్తో ఇవ్వడం రాకపోతే కనుక ఏదైనా బౌల్ కానీ మూత కానీ తీసుకుని దాంతో ఇలా చిన్నగా కర్వ్ షేప్ ఇచ్చేసుకోండి. ఒకవైపు ఇచ్చిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని విడివిడిగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుని రెండో వైపు కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మీరు అయితే చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారండి, కొంచెం వీడియో స్లోగా చూపించమని. నేను ఇప్పటికే చాలా స్లోగా చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. 18 మినిట్స్ వీడియో వచ్చేసింది. ఒకవేళ మీకు వీడియో అర్థమవుతుంది అనుకుంటే కనుక కొంచెం స్పీడ్లో పెట్టుకొని చూసేయండి. లేదా అర్థం కావట్లేదు అనుకుంటే ఇదే విధంగా పెట్టుకొని ఒకసారి ఎప్పుడైనా సరే అండి బ్యాగ్ కుట్టేటప్పుడు కంప్లీట్గా ఒకసారి వీడియో చూసేసి నెక్స్ట్ మీరు ఓకే మీకు ఎక్కడ డౌట్స్ లేవనుకున్నప్పుడు బ్యాగ్ కుట్టేటప్పుడు మళ్ళీ ఫోన్ పక్కన పెట్టి కుట్టుకున్నట్లయితే మీరు పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు. ఇప్పుడు ఇలా సైడ్స్ కట్ చేసిన తర్వాత ఒక పీస్ పక్కన పెట్టుకోండి. ఇంకొక పీస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి కిందకి. ఇది ఎందుకంటే నేను బయట కూడా పాకెట్ ఇద్దామని అనుకుంటున్నాను. సో అందుకని ఈ ప్రాసెస్ అండి. ఓన్లీ సింగిల్ జిప్ కావాలనుకుంటే ఈ ప్రాసెస్ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఓకేనా. 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో డ్రా చేసుకోండి. ప్రతిదానికి స్కేలు, టేప్ ఇవన్నీ వాడారనుకోండి కరెక్ట్గా వస్తుంది మీకు మెజర్మెంట్ అనేది. ఫ్రీ హ్యాండ్తో కట్ చేయలేని వాళ్ళు ఈ విధంగా ప్రతిదానికి స్కేల్ వాడండి. అది చిన్న లైన్ అయినా పెద్ద లైన్ అయినా. ఇలా మధ్య కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జిప్ తీసుకుంటున్నాను. జిప్ ఎంత తీసుకుంటున్నారు అక్క అని అడుగుతున్నారు. ఇదిగోండి, నేను బండిల్ ఉంటుంది కదా నా దగ్గర, ఇలా పెట్టేసుకుని దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటాను అంతే. బట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, 13 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ నేను ఎక్స్ట్రా అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రివర్స్లో పెట్టాలండి. జిప్ని రివర్స్లో పెట్టి స్టిచ్ వేసుకోవడమే. నార్మల్ పాదమేనండి, సింగిల్ పాదం ఏమీ అవసరం లేదు. నార్మల్ పాదంతో కుడుతున్నాను, మామూలు మిషన్తోనే కుడుతున్నాను. మన దగ్గర మామూలు మిషనే ఉంది. నేను చూపించే ప్రతి బ్యాగ్ కూడా మామూలు మిషన్ మీద, మామూలు నార్మల్ పాదం ఉంటుంది కదా, డబుల్ పాదం మీదే కుట్టేసుకోవచ్చు. ఇలా కుట్టుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఇంచెస్ పీస్ ఉంది కదా, దాన్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని జిప్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని వెనక్కి తిప్పేసి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. అలాగే మీరు నా దగ్గర ఏ టైప్ బ్యాగ్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. మన దగ్గర ఇంకా మోడల్స్ ఉన్నాయి. మన దగ్గర వైరల్ బ్యాగ్ అంటే డబల్ జిప్పర్, త్రిబుల్ జిప్పర్ బ్యాగ్సేనండి. ఇప్పటివరకు ఎన్ని సేల్ అయ్యాయి అంటే, అండ్ హ్యాండ్ పర్స్ కూడా, ఇంకా కొన్ని పౌచెస్ ఉన్నాయి. నేను అవి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మనకు ఒక బల్క్ ఆర్డర్ అయితే వచ్చింది ఫస్ట్ టైం 20 బ్యాగ్స్. నేను అది ఇంకా స్టిచ్ చేయలేదండి, ఎందుకంటే వాళ్ళు మనకు కొంచెం టైం ఇచ్చారు. ఈలోపు ఏంటంటే ఇలా కాంబో ప్యాక్స్, సింగిల్ బ్యాగ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉండిపోయారు. సో వాళ్ళకి కుట్టేసి ఇచ్చేద్దామన్న ఉద్దేశంతో అది కొంచెం ఆపాను, ఎందుకంటే వాళ్ళు మనకి చాలా టైం ఇచ్చారనమాట. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి పాకెట్ కావాలి కదండి. నాన్ ఓవెన్ ఇదిగోండి, నాన్ ఓవెన్ మీద ఇలా వేసుకుంటాను డైరెక్ట్గా. వేసుకుని ఇది ఎంతైతే సైజులో ఉందో అంత సైజే కట్ చేసుకుంటున్నాను. ఈ చివర్లు మనం కర్వ్ షేప్ ఇచ్చాం కదండి, కర్వ్ షేప్ ఇవ్వడానికంటే ముందే ఈ ప్రాసెస్ చేసుకున్న తర్వాత కూడా కర్వ్ షేప్ ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టము, ఎలా అయినా ఇవ్వచ్చు. నేను ముందే కర్వ్ షేప్ ఇచ్చేసాను. ఇప్పుడు ఈ నాన్ ఓవెన్ కింద పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని చుట్టూ 4 వైపులా కూడా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి పాకెట్ అయితే రెడీ అయిపోతుంది. పైన మనం జిప్స్ వేసాం కదండి, సో పాకెట్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ నేను చాలా వీడియోస్లో చెప్పాను, ప్రతి బ్యాగ్ మీద కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. మీరు ఏ బ్యాగ్ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అది హ్యాండ్ పర్స్ అయినా అవనివ్వండి, ఎంత పెద్ద సైజ్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి. అలాగే మీరు ఒకవేళ మీకు షాప్ ఉంది, సేల్ చేయాలనుకుంటున్నారు, లేదా మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏదైనా సరే మీరు బల్క్లో కూడా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. సింగిల్ పర్స్ ఆర్ సింగిల్ బ్యాగ్ అయినా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు.
లేదు మేమే స్టిచ్ చేసుకుంటాము రా మెటీరియల్ కావాలన్నా కూడా మన దగ్గర రా మెటీరియల్ అవైలబుల్గా ఉంటుందండి. ఫామ్ షీట్ వచ్చేసి 4mm అవైలబుల్గా ఉంది. అండ్ నాన్ వేవెన్ వచ్చేసి 90 GSM అండి. చాలా క్వాలిటీ బాగుంటుంది. 90 GSM పర్ఫెక్ట్, అది మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ హ్యాండిల్స్ కోసం నేను పొడవు 25 ఇంచెస్ తీసుకున్నాను, వెడల్పు ఒక 4 ఇంచెస్ తీసుకున్నాను. కొంచెం ఇది పెద్ద బ్యాగ్ కాబట్టి స్ట్రాంగ్గా ఉండడం కోసం మధ్యలో నేను నాన్ ఓవెన్ పీస్ కూడా పెట్టానండి. నాన్ ఓవెన్ పీస్ వచ్చేసి 1 ఇంచ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడమే. నేను మీకు ఒకసారి దగ్గరగా కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఓవెన్ పీస్ మధ్యలో పెట్టామా, అటు సైడ్ ఫ్యాబ్రిక్ ఈ పక్కకు వేసేసి ఇటు సైడ్ ఫ్యాబ్రిక్ కూడా అటు పక్క వేసి పీచ్ రాకుండా కొంచెం లోపలికి ఫోల్డ్ చేయాలి. ఈ లోపలికి ఫోల్డ్ చేసి పెట్టడం మీకు ఇబ్బంది అనుకుంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఒకవైపు గోరంచు కుట్టేసుకుని తర్వాత ఈ ప్రాసెస్ చేయండి, ఈజీ అయిపోతుంది. ఇలా 2 హ్యాండిల్స్ కూడా పెట్టిన తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదండి, దాన్ని మధ్యకి ఒక మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మధ్య నుంచి ఇటువైపు ఒక 2.5 ఇంచెస్కిను అటువైపు ఒక 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండిల్స్ పెట్టేసుకుని కుట్టేసుకోవడమే. మార్క్ చేసుకున్న దగ్గరికి అవతల వైపు మనం ఇవి పెట్టాలండి, పెట్టి స్టిచ్ చేసుకోవడమే. అలాగే రెండో వైపుని కూడా పెట్టుకున్న తర్వాత ఈ చుట్టూ అసలు ఎంత ఉన్నదనేది మీరు కొలుచుకోవాలి ఒకసారి. 35.5 వచ్చిందండి. అంటే మనం ఇంకొక 1.5 ఇంచ్ ఎక్స్ట్రానే క్లాత్ తీసుకోవాలి. పొడవు అనేది 35.5 ఇంచెస్ వచ్చింది కదా, దానికంటే కూడా నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. మీకు ఒకసారి చూపిస్తాను, వివరంగా అర్థమవుతుంది. ఇదిగోండి, ఈ చుట్టూ కూడా కుట్టుకోవడానికి అనమాట. దీని పొడవు వెడల్పు ఎంత ఉన్నదని చూపిస్తాను. 35.5 ఇంచెస్ వచ్చింది కదా, దానికంటే కూడా నేను కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నానండి. 36 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇదే విధంగా ఫామ్ షీట్ నాన్ వెవెన్ కూడా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే సైజులో కట్ చేసుకుని మూడింటిని కలిపి కుట్టుకోవాలండి. ఇదిగోండి కుట్టేసాను. అలాగే మధ్యలో కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకుని కుట్టుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మార్క్ చేసుకోండి. కరెక్ట్గా మధ్యకి మార్క్ చేసుకున్న తర్వాత మధ్య నుంచి అటు 1 ఇంచ్కి ఇటు 1 ఇంచ్కి ఇంకొక మార్క్ అయితే చేసుకోవాలి. అటు ఇటు కూడా 1 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఆ 1 ఇంచ్కి మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ అనేది క్రాస్గా పెట్టండి. క్రాస్గా పెట్టాక 5 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడికి మార్క్ చేసేయండి. అలాగే అటు సైడ్ కూడా మనకి క్రాస్ వస్తుందన్నమాట. క్రాస్గా పెట్టి 5 ఇంచ్ ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలా మార్క్ చేసేసుకొని రెండింటిని కలుపుకుంటూ మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడానండి. రెండో వైపు ఏం చేస్తారంటే దీన్ని పట్టుకెళ్ళి ఆ చివరి పెట్టి కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుందండి. మళ్ళీ మీరు మార్క్ చేసి ఇదంతా ప్రాసెస్ అయితే ఉండదు. అలాగే మీకు బ్యాగ్స్ వద్దు మేమే కుట్టుకుంటాం అనుకున్నా కూడా మన దగ్గర రా మెటీరియల్ అవైలబుల్గా ఉంది. ఇందాక చెప్పాను కదా, నాన్ వేవెన్ ఉంటుంది, ఫామ్ షీట్ ఉంటుంది, అలాగే జిప్ కూడా 5mm ఉంటుంది, రన్నర్ కూడా మన దగ్గర 5mm ఉంటుంది. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. మీరు ఎవరైనా కనిపెట్టగలిగితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అది నేను లాస్ట్లో ఏంటంటే సెట్ చేసుకున్నాను. అది మీకు ఇప్పుడు చెప్పట్లేదు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పేసి. బట్ ఈ ఫ్యాబ్రిక్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. లాస్ట్లో నేను మళ్ళీ అది కొంచెం ఇప్పి సెట్ చేసుకున్నాను అనమాట. సో అలా చిన్న చిన్న మిస్టేక్స్ ఖచ్చితంగా జరుగుతాయండి. ఎవరికి జరగకుండా, పొరపాట్లు జరగకుండా ఎవరు అయితే కుట్టేలేరు. మనం అనుకుంటాం అంతే వీళ్ళు పర్ఫెక్ట్గా కుట్టేస్తున్నారని. కరెక్టే, పర్ఫెక్ట్గానే కుడతారు. కానీ కుట్టే టైంలో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి వెరీ కామన్. అండ్ దట్టు మోడల్స్ కుట్టినప్పుడు ఇంకా కామన్ అనమాట. 1-2 కుట్టేటప్పటికి మూడోసారికి సెట్ అయిపోతాం. కానీ ఫస్ట్దైనా సరే మిస్టేక్స్ వచ్చినా మళ్ళీ అది ఇప్పి కుట్టి దాన్ని పర్ఫెక్ట్ చేస్తాను తప్పితే అది ఎలా ఉండేది అలా మాత్రం సేల్ అయితే చేయరు. నేనే కదా, ఎవరూ చేయరు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, మీరు కుట్టినంత పర్ఫెక్ట్గా మాకు రావట్లేదక్క, మిస్టేక్స్ వస్తున్నాయి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానండి. మిస్టేక్స్ స్టార్టింగ్లో కంపల్సరీ వస్తాయి, రాకుండా డైరెక్ట్గా ఎవరు కుట్టలేరు కదండి, దాన్నే ప్రాక్టీస్ అంటారు. సో ట్రై చేయండి, గివ్ అప్ అయితే అస్సలు ఇవ్వచ్చు. మీకు కనీసం ఒక 10-15 సార్లు మిస్టేక్ వచ్చినా ఏం కాదు, 11వసారి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో అలా ట్రై చేస్తారు, ఎవరు గివ్ అప్ ఎవరు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పుడైతే మనం పొడవుగా కుట్టుకున్నాం కదండి, దాన్ని ఈ మెయిన్ పీస్ మీద పెట్టేసుకుని చుట్టూ కూడా కుట్టేశాను. ఎక్స్ట్రా కొద్దిగా ఉంటే కట్ చేసేసాను. ఇదిగోండి, ఈ విధంగా వస్తుంది కుట్టిన తర్వాత.
ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకొక పీస్ ఉంది కదా, ఆ పీస్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఈ చివరి నుంచి స్టార్ట్ చేసి చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేయడం ఇబ్బంది అయితే కనుక ఫస్ట్ పిన్స్ పెట్టేయండి, చుట్టూ పిన్స్ పెట్టేసి కుట్టేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ మూల నుంచి స్టార్ట్ చేసి ఆ చివరికి. సో కుట్టేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. పీచులు బయటకు రాకుండా నాన్ వన్ పీస్ తీసుకొని మనం ప్రతి బ్యాగ్కి ఎలా అయితే వేస్తామో అదేవిధంగా ఇలా ఎడ్జ్లు అనేవి కనిపించకుండా వేసేసుకోవాలి, అటువైపు ఇటువైపు కూడా. వేసుకున్న తర్వాత మెయిన్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకి మనం జిప్ అయితే అటాచ్ చేయాలి కదా. జిప్ కోసం నేను ఇక్కడ పీస్ తీసుకున్నాను. దీన్ని ఎలా తీసుకున్నాను అనేది చెప్తాను. పొడవు వచ్చేసి 16 ఇంచులు తీసుకున్నానండి. వెడల్పు వచ్చి 4.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ మెయిన్ బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ కంటే కూడా అటు ఇటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి అంతే. కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే సైజులో నేను నాన్ వెన్ కూడా తీసుకున్నాను, రెండింటిని కలిపి కుట్టుకున్నాను. ఫామ్ షీట్ తీసుకోలేదండి, నాన్ వెన్నే 2 పీసెస్ తీసుకొని చుట్టూ కుట్టేసుకున్నాను. ఇప్పుడు దీని మధ్యకి మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకోండి 2 పీసెస్ కింద. ఫ్రీ హ్యాండ్తో కట్ చేయాలనుకుంటే కట్ చేయండి, లేదంటే మార్క్ చేసి కట్ చేసుకోండి. ఇప్పుడు మనం జిప్ అటాచ్ చేయాలి. జిప్ వచ్చేసి 13 ఇంచులు తీసుకున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ 16 అయితే జిప్ 13 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్ 4 కట్ చేసుకున్నానండి. పొడవు 3 ఇంచులు, వెడల్పు 2.5 ఇంచెస్ ఉండేలాగా. ఇప్పుడు జిప్కి కింద ఒక పీస్ను అలాగే పైన ఒక పీస్ పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ని మనం తర్వాత కట్ చేసుకోవచ్చు, అది ఎలా అనేది కూడా చూపిస్తాను. కుట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇలా ఫ్రంట్కి వేసేసుకుని 4 వైపులా కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలండి. మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడైతే మీకు అర్థం కావట్లేదని అనిపిస్తుందో ఒక్కసారి మీరు వీడియోని స్టాప్ చేసి మళ్ళీ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇలా రెండు వైపులా కుట్టుకోవడం వల్ల మీకు జిప్ అనేది కరెక్ట్గా మధ్యకి వస్తుందండి, ఫినిషింగ్ బాగుంటుంది. ఈ డిజైన్కి ఇలా జిప్ వేసుకుంటేనే బాగుంటుంది. సో అందుకని నేను ఈ విధంగా వేస్తున్నాను. మీరు కావాలంటే లోపల కూడా పాకెట్ వేసేసుకోవచ్చండి జిప్ లేకుండా. ఇలా కుట్టేసుకున్నాం కదా. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు జిప్ని అటాచ్ చేసేసుకోవాలి. జిప్ని వీళ్ళ చూపిస్తున్న విధంగా ఈ ఫ్యాబ్రిక్ పైన రివర్స్లో పెట్టుకోవాలండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ జిప్కి రన్నర్స్ ఆల్రెడీ ఎక్కించేసి పెట్టుకున్నాను చూడండి. అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్స్ కుట్టడానికంటే ముందే నేను 2 రన్నర్స్ అయితే ఎక్కించేసాను. మీరు రన్నర్స్ ఎక్కించకుండా కుట్టారంటే మొత్తం ఇప్పాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళ చూపిస్తున్న విధంగా ఈ క్లాత్ జిప్పు అలాగే కింద క్లాత్ కరెక్ట్గా పట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మనం తర్వాత కట్ చేసుకుందాం. అంటే జిప్కి అటాచ్ చేసిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మనం చివరిలో కట్ చేసుకోవచ్చు. అలాగే ఏ క్లాత్ అయినా సరే అండి, బ్యాక్ కింద టర్న్అవుట్ అయిన తర్వాతే దాని లుక్ అనేది మనకి తెలుస్తుంది. ఈ క్లాత్ కూడా అంతే, అంత బాగోదేమో అని చెప్పేసి మన కస్టమర్స్ కొంచెం డౌట్ పడ్డారు. బట్ ఈ బ్యాగ్ లాస్ట్లో ఒకసారి దీని లుక్ చూడండి ఎంత బాగుంటుందో. మనం వైట్ క్లాత్లో నేను చూపించాను కదండి, ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కదా. సో ఆ క్లాత్ ఫస్ట్ చూసినప్పుడు ఎవరు తీసుకోలేదు, అంత బాగోదేమో అని చెప్పేసి అనుకున్నారు. బట్ నేను మొన్న కొన్ని బ్యాగ్స్ చేసి చూపించాను కదండి, ఇప్పుడు నా దగ్గర క్లాతే లేదు, మొత్తం అందరూ అవే తీసుకున్నారు. ఏమన్నా ఒక 1.5 మీటర్ ఏమన్నా ఉందేమో నా దగ్గర, అంతే. మిగిలింది మొత్తం అంతా కూడా అయిపోయింది. సో ఏ క్లాత్ అయినా సరే అది బ్యాక్ కింద టర్న్అవుట్ అయిన తర్వాతే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను తీసుకొచ్చేది చూసి తీసుకొస్తాను. యాక్చువల్గా అందరికీ నేనే కదా కుట్టి సేల్ చేయాలి. సో అందుకని బ్యాగ్ లాగా ఇది బాగుంటుందా బాగోదా అని 10 సార్లు చూసి నేనైతే తీసుకొస్తానండి. ఈ క్లాత్ కూడా అలా తీసుకొచ్చిందే. ఇప్పుడు లాస్ట్లో మీరు కామెంట్ చేయండి, బ్యాగ్ లుక్ ఎలా ఉందనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది అనేది. ఇప్పుడు రెండో పీస్ కూడా ఈ జిప్ మీద పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసులు కట్ చేసుకున్నానండి. టాప్ స్టిచ్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ బ్యాగ్ని ఈ జిప్ పైన ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత అటు ఇటు అసలు కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో చూడండి. మనం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, ఎక్కడి వరకు వస్తుందో చూసి అక్కడ ఒక లైన్ డ్రా చేయండి. అటు ఇటు కూడా లైన్ డ్రా చేసి ఆ రెండింటినీ కూడా లైన్ ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఎక్స్ట్రా పీస్ని అయితే కట్ చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు పీచులు రాకుండా చిన్న నాన్ వన్ పీస్ తీసుకుని ఆ చివర ఈ చివర కూడా కుట్టేసుకోవాలండి. చిన్న పీస్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని స్టిచ్ చేసుకోవడమే. ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి. ఇప్పుడు ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ని ఇలా ఫ్లాట్గా పెట్టేసుకుని
1 ఇంచ్కి ఎక్కడ వరకు ఇలా అడ్డంగా టేప్ పెట్టి 1 ఇంచ్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఒక లైన్ డ్రా చేయండి. చాలా తక్కువనే డ్రా చేయండి. డ్రా చేసేసుకుని ఒక స్టిచ్ వేసుకోండి. ఇదే విధంగా రెండో వైపు కూడా ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పేయండి. కార్నర్స్లో కట్ట నీట్గా వచ్చే విధంగా రివర్స్ తిప్పేసుకొని మెయిన్ బ్యాగ్ ఉంది కదండి, బ్యాగ్ లోపల ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు కరెక్ట్గా రావట్లేదు అనిపిస్తే కనుక పిన్స్ పెట్టేయండి. 4 వైపులా కూడా పిన్స్ పెట్టేసి కుట్టారనికే జిప్ మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత పీచులు రాకుండా మళ్ళీ నాన్ వెవెన్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చేయాలి. జస్ట్ పైపింగ్ ఎలా ఇస్తాం అదే విధంగా ఇది ఎంతైతే పొడవులో ఉందో చూసుకుని అంత పొడవులో క్లాత్ కట్ చేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. మీరు నాన్ వెవెన్ కాకుండా లైనింగ్ తీసుకున్నట్లయితే లైనింగ్తో ఫినిషింగ్ ఇచ్చేయాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే బ్యాగ్. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ డైరెక్ట్గా మాత్రం దీని లుక్ అయితే సూపర్గా ఉందండి. బయట ఒక జిప్ వచ్చేసింది అండ్ లోపల ఒక జిప్ వచ్చేసింది. చూసారు కదండి ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా ఉందో. అండ్ దీనికి బయట ఇలా జిప్ వచ్చింది, లోపల కూడా జిప్ వచ్చేసింది. చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది. అండ్ దీని పొడవు వెడల్పు చూపించమని అడుగుతున్నారు కదా కుట్టిన తర్వాత. దీని పొడవు వచ్చేసి 14 ఇంచెస్ వచ్చింది, వెడల్పు వచ్చేసి ఇంచుమించుగా 13 అండి. అండ్ కింద బేస్ ఏమో 3.5 ఇంచెస్ వరకు వచ్చిందండి. సో అదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది బ్యాగ్ అనేది కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా మోడల్స్ కావాలన్నా కూడా నన్ను వాట్సాప్లో అడగచ్చండి. కొంచెం లేట్ అయినా కూడా స్టిచ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ప్రతిదీ కూడా నేను ఒక్కదాన్నే సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాను. సో అందుకని లేట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.